హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ లౌడ్ స్పీకర్ గురించి నేను మీకు నీట్గా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లో చెప్తాను. సో స్టూడెంట్స్, ఇప్పుడు ఏదైతే నేను తెలుగులో చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనకి తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్కి సెంటెన్స్ అనేది కావాలి, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది, సో ఆ మ్యాటర్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఏదైతే వింటారో తర్వాత ఒకసారి చదవండి, మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో పాయింట్స్ ఏమన్నా ఉంటే నోట్ చేసుకోండి. ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ లౌడ్ స్పీకర్స్ అనేవి మోస్ట్ కామన్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ అనమాట. ఎందుకంటే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, ఇంకా సైజ్ కూడా చాలా కంపాక్ట్ గా ఉంటుంది, ఇంకా యూనిఫామ్ అండ్ క్లియర్ సౌండ్ అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇవి ఏంటంటే వీటిని డైరెక్ట్ రేడియేటింగ్ లౌడ్ స్పీకర్స్ కూడా అంటాము. అంటే ఏంటంటే వీటి యొక్క సౌండ్ అనేది డైరెక్ట్ గా డయాఫ్రగమ్ నుంచి ఎయిర్ లోకి వెళ్తుంది అనమాట. ఎలాంటి హార్న్ కానీ పైప్ కానీ అవసరం లేదు. They are direct radiating loudspeakers, meaning the sound is sent directly from diaphragm to air without needing any horn or pipe. సో స్టూడెంట్స్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. సో వాయిస్ కాయిల్ ఏదైతే కాపర్ వైర్ తో మేడ్ అయి ఉంటుందో ఇదేంటంటే ఆడియో సిగ్నల్ ఎలక్ట్రిక్ కరెంట్ ని క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. వాయిస్ కాయిల్ మేడ్ ఆఫ్ కాపర్ వైర్ క్యారీస్ ద ఆడియో సిగ్నల్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ కాయిల్ అనేది ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తాం అనమాట. ఏదైతే మనకి పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ద్వారా క్రియేట్ అయిన స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ అయి ఉంటుంది. సో స్టూడెంట్స్, ఎప్పుడైతే కరెంట్ అనేది కాయిల్లో ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే అది ఓన్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది డ్యూ టు ఏసీ సిగ్నల్. వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద కాయిల్ ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ కీప్స్ చేంజింగ్ డ్యూ టు ఏసీ సిగ్నల్. సో ఈ కాజ్ వల్ల ఏమవుతుందంటే వాయిస్ కాయిల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ముందుకి వెనక్కి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో. సో ఈ వాయిస్ కాయిల్ అనేది కోన్ షేప్డ్ డయాఫ్రిగమ్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఆ డయాఫ్రిగమ్ అనేది పేపర్ ఆర్ ప్లాస్టిక్ తో మేడ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే కాయిల్ అనేది మూవ్ అవుతుందో డయాఫ్రిగమ్ కూడా వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ఈ వైబ్రేషన్స్ ఏమవుతాయంటే సౌండ్ వేవ్స్ ని క్రియేట్ చేస్తాయి అనమాట ఎయిర్ లో. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఏంటో చూద్దాం. సో పిఎంఎంసి లౌడ్ స్పీకర్ లో మనకి ఫాలోయింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆల్నికో. సో ఇది ఒక హై గ్రేడ్ మ్యాగ్నెట్ అన్నమాట. ఇది మెటీరియల్స్ లైక్ ఆల్నికో తో మేడ్ అయి ఉంటాయి. ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. సెంటర్ పోల్ అనేది సౌత్ పోల్ గా యాక్ట్ అవుతుంది, ఇంకా యోక్ అనేది మనకి నార్త్ పోల్ గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట ఒక నారో ఎయిర్ గ్యాప్ లో. సో నెక్స్ట్ వచ్చేసి వాయిస్ కాయిల్. ఇదేంటంటే కాపర్ ఆర్ అల్యూమినియం వైర్ తో మేడ్ అయి ఉంటుంది. ఇదేంటంటే సిలిండ్రికల్ ఫార్మల్ చుట్టూ ఊండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఎయిర్ గ్యాప్ లో మనం ప్లేస్ చేస్తాం, ఎందుకంటే అది ఫ్రీగా మూవ్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఏంటంటే డాఫ్రిగమ్ కోన్. ఇది పేపర్ ఆర్ ప్లాస్టిక్ తో మేడ్ అయి ఉంటుంది అనమాట, కోన్ షేప్ లో ఉంటుంది. ఇదేంటంటే వాయిస్ కాయిల్ కి మనం అటాచ్ చేస్తాం అనమాట ఎట్ ద సెంటర్. ఈ డయాఫ్రిగమ్ కి కరిగేషన్స్ అనేవి ఉంటాయన్నమాట వాటి యొక్క ఎడ్జెస్ కి. సో ఇవి ఈజీగా అవి హెల్ప్ చేస్తాయి ఫ్రీగా మూవ్ అవ్వడానికి. సో నెక్స్ట్ వచ్చేసి స్పైడర్. ఇది ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ కరిగేటెడ్ డిస్క్ అనమాట. ఇది వాయిస్ కాయిల్ ని సెంటర్ లో ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట ఎయిర్ గ్యాప్ లో. సో ఇంకా ఏంటంటే మూమెంట్ మంచిగా ఉండే విధంగా, సైడ్ వేవ్స్ వెళ్లకుండా కరెక్ట్ పొజిషన్ లో ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కోన్ సస్పెన్షన్. ఇదేంటంటే అవుటర్ ఎడ్జ్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట కోన్. ఇది మూవ్ అంటే స్మూత్ గా మూవ్ అవ్వడానికి సపోర్ట్స్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ది కోన్, సో ఇట్ కెన్ మూవ్ స్మూత్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్. ఇదేంటంటే అవుటర్ బాడీ అనమాట. ఇది అన్ని పార్ట్స్ ని మంచిగా హోల్డ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డస్ట్ క్యాప్. ఇది ఒక స్మాల్ కవర్ అన్నమాట. ఇది మనం సెంటర్ లో ప్లేస్ చేస్తాము వాయిస్ కాయిల్ ని డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వాయిస్ కాయిల్ లెడ్స్ అన్నమాట. ఇవి ఈ వైర్స్ అనేవి ఏంటంటే వాయిస్ కాయిల్ కనెక్ట్ అయి ఉంటాయి టు ది ఎక్స్టర్నల్ ఆడియో సర్క్యూట్ కి కనెక్ట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్. పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట ఎయిర్ గ్యాప్ లో. సో ఎప్పుడైతే ఆడియో సిగ్నల్ ఏసీ కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుందో వాయిస్ కాయిల్ లో, ఇది ఏం చేస్తుందంటే జనరేట్ చేస్తుంది అనమాట ఒక చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని. సో ఇది ఏమవుతుందంటే ఇది ఇంట్రాక్ట్ అవుతుంది అనమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏదైతే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా దాంతో ఇంట్రాక్ట్ అయ్యి, సో దీని వల్ల మనకి కాయిల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వాయిస్ కాయిల్ ఏదైతే మనకి డయాఫ్రిగమ్ కి అటాచ్ అయ్యి ఉంటుందో అది కూడా వైబ్రేట్ అవుతుంది. సో ఈ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే కంప్రెషన్, రేఫ్రాక్షన్ అనేది జరుగుతాయి అనమాట ఎయిర్ లో. ఇంకా మనకి సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో క్వాలిటీ ఆఫ్ సౌండ్ అనేది మనకి ఈ కోన్ యొక్క షేప్ కానీ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పెసిఫికేషన్స్. అందులో ఫస్ట్ స్పెసిఫికేషన్ వచ్చేసి ఎఫిషియన్సీ. ఇదొచ్చేసి 5% 10% ఉంటుందనమాట. ఎంత ఎఫెక్ట్‌గా ఇది అది పవర్ టు సౌండ్‌కి కన్వర్ట్ చేస్తుందనేది. నెక్స్ట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో 30 డెసిబెల్ ఉంటుందనమాట. లౌడ్‌నెస్ కంపేర్ టు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కంటే మనకి మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఏంటంటే 100 హెర్ట్జ్ టు 5 కిలోహెర్ట్జ్ ఉంటుందనమాట. రేంజ్ ఆఫ్ సౌండ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్. సో డిస్టార్షన్ వచ్చేసి 5% 10% ఉంటుందనమాట. అంటే ఎంత సౌండ్ అనేది చేంజ్ అవుతుంది. అన్‌క్లియర్‌గా ఉంది. ఎంత అంటే డిస్టర్బెన్స్ ఎంత ఉందంటే మనకి ఇందులో 5% 10% ఉంటుంది. నెక్స్ట్ డైరెక్టివిటీ వచ్చేసి ఓమ్ని డైరెక్షనల్ అనమాట. సౌండ్ అనేది ఆల్ డైరెక్షన్స్ వెళ్తుంది. సో ఇంపెడెన్స్ వచ్చేసి మనకి 2 ఓమ్స్ టు 32 ఓమ్స్ ఉంటుందనమాట. రెసిస్టెన్స్ ఏదైతే కరెంట్ ఫ్లోకి ఉంటుందో రెసిస్టెంట్ టు ఎలక్ట్రిక్ ఫ్లో. సో పవర్ హ్యాండ్లింగ్ వచ్చేసి ఫ్యూ మిల్లీ వాల్స్ టు 25 వాట్స్. సో అప్లికేషన్స్ వచ్చేసి వైడ్‌గా రేడియో అండ్ టీవీ రిసీవర్స్‌లో యూజ్ చేస్తాము. ఇంకా రికార్డ్ ప్లేయర్స్, సీడీ ప్లేయర్స్‌లో యూజ్ చేస్తాము. ఇంకా లో పవర్ ఆడియో యాంప్లిఫైయర్స్‌లో యూజ్ చేస్తామనమాట. ఎట్ లాస్ట్ సమ్మరీ ఏంటంటే పీఎంఎంసీ లౌడ్ స్పీకర్స్ అనేవి ఎలక్ట్రికల్ ఆడియో సిగ్నల్స్‌ని సౌండ్‌గా కన్వర్ట్ చేస్తాయన్నమాట. మూవింగ్ కాయిల్ ఇంకా డయాఫ్రాగమ్‌ని యూజ్ చేసుకొని. సో ఏదైతే కాయిల్ యొక్క మోషన్ ఇన్‌సైడ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే ఇది డయాఫ్రాగమ్‌ని వైబ్రేట్ అయ్యే విధంగా కాజ్ చేస్తుంది. దీనివల్ల మనకి సౌండ్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయన్నమాట. సో ఇవి వైడ్‌గా యూజ్ చేస్తాము. ఎందుకంటే సింపుల్‌గా, కాంపాక్ట్‌గా ఉంటాయి. ఇంకా గుడ్ సౌండ్ క్వాలిటీ అనేది ఇస్తుంది. సో స్టూడెంట్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ లౌడ్ స్పీకర్ అంటే మీకు అర్థమైందా? నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.